మ్యామ్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌లో భాగంగా ఈ క్వెషన్ తీసుకున్నాను. మెన్ అండ్ వుమెన్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఇద్దరికీ సెపరేట్ ఫ్యామిలీస్ ఉంటాయి. పిల్లలు గూడా పుట్టేసుంటారు. వాళ్ళ ప్లానింగ్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఇద్దరు పిల్లలు, ఇక్కడ ఇద్దరు పిల్లలు తీసుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఒక 40, 50 ఏజ్, 60 ఏజ్ తీసుకున్నా కూడా మా వైఫ్ నన్ను పట్టించుకోవట్లేదు. మా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లోకొచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం జెప్తారంటే, వాళ్ళకి పిల్లలున్నారు, మాకు పిల్లలున్నారు. పిల్లల బాధ్యత మేము పర్ఫెక్ట్‌గా నిర్వర్తిస్తాము. వాళ్ళకి ఏ లోటు చెయ్యమని చెప్తారు. పిల్లలు ఏం కోల్పోతున్నారు? వాళ్ళకి ఏ లోటు లేకపోయినా సరే ఏం కోల్పోతున్నారో చెప్పండి? ఇప్పుడు నువ్వు చెప్పిన దానిలో అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వదు రూపా. వెన్ దే ఓపెన్లీ కేమ్ అవుట్ హ్యావింగ్ రిలేషన్షిప్, ఇట్స్ అన్ ఓపెన్ రిలేషన్షిప్. వాళ్ళు డివోర్స్ అయిన తర్వాత రీమ్యారేజా లేకపోతే కాకుండానే అది పక్కన పెట్టేస్తే ఓపెన్ రిలేషన్. ఫస్ట్ పిల్లల గురించి ఐ విల్ టాక్ అగైన్. ఫస్ట్ ఐ Okay. వాంట్ టాక్ అబౌట్ ద కపుల్. చాలా మందికి నేను చెప్పే ఆన్సర్ నచ్చకపోవచ్చు, కానీ నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా రూప ఏదైనా ఒక సిచ్యువేషను ఒక మనిషి షూలో నుంచుంటే వాళ్ళు ఎంత బరువు మోస్తున్నారు అన్నది ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది. సొసైటీలో యూజువల్గా ఏం చేస్తామంటే ఎవరైనా వీఆర్ టూ జడ్జ్మెంటల్. ఇట్స్ వెరీ ఈజీ టు టాక్. నిన్ను చూసి నేను కమెంట్ చేయటం అనేది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఈజీ టు డూ. కానీ నా బరువు ఏంటి, నేనేం మోస్తున్నానా అన్నది ఓన్లీ మై షూస్ విల్ బీ నోయింగ్ ఇట్, రైట్? ఇది ఎందుకన్నానంటే ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ పక్కన పెట్టేస్తే అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ వెరీ మచ్ సఫకేటెడ్ ఇన్ యువర్ ఓన్ రిలేషన్షిప్, ఇంకొకరి కోసం ఇంకొక తోడు కోసం ఎవరు ఎత్తుక్కోరు. ఒకప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. ఇట్స్ ఆల్వేస్ దేర్. తోడు కావాలనుకోవటం ఇవన్నీ చాలా ఉండేవి ఇదివరకు కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ద పీపుల్ ఆర్ డూయింగ్ లిటిల్ ఓపెన్. అండ్ ఇవి కూడా కొంచెం మనందరం మనుషులు కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈజీగా బయటకు వస్తున్నాయి. సఫకేషన్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఏదైతే ఉంటుందో రూపా, కొందరు దే లీవ్ ఇన్ ఇట్, గెట్ డిప్రెస్డ్ ఆర్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్, ఆర్ దే టాక్ టు దెమ్సెల్వ్స్ అండ్ బీ పాజిటివ్ అండ్ డీల్ విత్ ద రిలేషన్షిప్. కానీ కొందరు ధైర్యం చేసి నాకుంది ఒక లైఫ్, వై నాట్ ఐ లీవ్ మై లైఫ్ అనుకుని బయటకు వస్తారు. సో బయటకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ టెక్నికల్లీ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ డిస్టర్బింగ్ ద అదర్ సొసైటీలో వాళ్ళ వల్ల కానీ ఇంకొకరికి కానీ డిస్టర్బెన్స్ రానంత వరకు ఇట్స్ దేర్ లైఫ్. దే నీడ్ టు టేక్ ఎ కాల్ ఆన్ దేర్ లైఫ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అంటే ఆ అబ్బాయి చొక్కా పట్టుకుని వచ్చి నువ్వు నన్ను ఇష్టపడిన లాక్కొచ్చి చేయదు. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ ఫార్మ్ బిట్వీన్ టూ పీపుల్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. సో వాడిని బుట్టలో వేసేసుకుంది, లేకపోతే ఈ అబ్బాయి ఈ అమ్మాయిని లైన్లో వేసేసుకున్నాడు. దిస్ ఈస్ ద థింగ్ వీ స్టూపిడ్గా మాట్లాడతాం మనం అంతే. సో దే నో ద దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, వాట్ మేడ్ దెమ్ టు గెట్ క్లోజ్.